పూర్వం ఒక గ్రామ పెద్ద తన తోట కాపలాకు మొక్కలకు నీరు పోయడానికి రోజుకు 300 చొప్పున ఇద్దరిని జీతానికి నియమించాడు. నీరు పోయడం కంటే కాపలానే చాలా కష్టమైన పని. అందుకే నాకు మరో 50 రూపాయలు పెంచాలి అని పట్టుబడ్డాడు కాపలాదారు. గ్రామ పెద్ద సరేనన్నాడు. ఒకసారి తన తోటను చూడ్డానికి గ్రామ పెద్ద తన బంధువుతో కలిసి బయలుదేరాడు. మధ్యలో వర్షం మొదలైంది. పక్కనే ఉన్న గుడిసెలోకి వారు పరిగెత్తారు. అక్కడున్న కాపలాదారుని చూసి, నువ్వేంటి ఇక్కడున్నావు అని అడిగాడు గ్రామ పెద్ద. ఇది మా ఇల్లే. ఇంతలా వాన పడుతుంటే తోటలోకి ఎవరు వస్తారని ఇక్కడికి వచ్చేశాను అన్నాడు కాపలాదారు. మరి నీరు పోసే మనిషి? అడిగాడు గ్రామ పెద్ద బంధువు. వర్షం పడుతోందని తెలిసినా గొడుగేసుకొని మరీ మొక్కలకు నీరు పోస్తున్నాడు అని హేళనగా సమాధానం ఇచ్చాడు. అతనంత అమాయకుడా అన్నాడు బంధువు. కాదు, పనే దైవంగా భావించే మనిషి. నిజానికి కాపలాదారుడికి సమయంతో సంబంధం లేదు. ఎప్పుడూ తోటను కాపాడుతూనే ఉండాలి. నీరు పోసే మనిషికేమో ఎప్పుడు ఏ పని చేయాలో తెలుసుండాలి. మీ ఇద్దరి ఉద్యోగాలు తారుమారయ్యాయి. రేపటి నుంచి నువ్వు మొక్కలకు నీరు పెట్టు. ఆ మనిషి ఏమో కాపలాగా ఉంటాడు అన్నాడు. అప్పగించిన పనిని సక్రమంగా చేయకపోవడంతో పాటు తోటి ఉద్యోగిని అవహేళన చేసినందుకు తాను అదనపు జీతాన్ని పోగొట్టుకున్నానని తలపట్టుకున్నాడు ఆ కాపలాదారు.